రేపు ఉదయం లేచేసరికి భారతదేశంలోని ఉన్న ప్రతి ఒక్కరి అకౌంట్ లో గవర్నమెంట్ కనుక 10 లక్షలు వేస్తే ఏమవుతుంది? ఒక రోజు ఆర్బీఐ సడన్ గా డిసిషన్ తీసుకొని భారతదేశంలోని ఉన్న ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో 10 లక్షలు వేసింది అనుకోండి. అనుకోండి, అది అవదమ్మా. మొదట అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత అందరూ కొత్త ఐఫోన్లు, బైకులు, గోల్డ్ ఇలా ఎక్స్పెన్సివ్ వస్తువులు కొనడం మొదలు పెడతారు. కొందరు ఉద్యోగాలు కూడా మానేస్తారు. కానీ అసలైన సమస్య అక్కడే మొదలవుతుంది. ఎందుకంటే మార్కెట్లో డబ్బు ఒక్కసారిగా పెరిగిపోతుంది, కానీ వస్తువులు మాత్రం అంతే ఉంటాయి. దీంతో 20 రూపాయలకు దొరికే ఒక టీ 200 అవుతుంది. దీనినే ఇన్ఫ్లేషన్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే డబ్బుకు విలువ తగ్గిపోవడం. ఇదే పరిస్థితి ఒకప్పుడు జింబాబ్వేలో జరిగింది. అక్కడ ప్రభుత్వం ఎక్కువగా డబ్బు ప్రింట్ చేయడంతో ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనడానికి కూడా ఒక సంచి నిండా నోట్లు మోసుకెళ్లే పరిస్థితి వచ్చింది. అలాగే వెనుజులాలో కూడా ఇన్ఫ్లేషన్ వల్ల ప్రజల డబ్బుని రిక్షాల్లో, తోపుడు బండ్లలో మోసుకెళ్లే పరిస్థితి వచ్చింది. అందుకే ఒక దేశం డెవలప్ కావాలంటే నోట్లు ప్రింట్ చేయడం కాదు, జాబ్లు, బిజినెస్లు అండ్ ప్రొడక్షన్ ని పెంచాలి.